ఇండియా ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న 5 టెస్టుల సిరీస్లో భాగంగా 2 జట్లు కూడా చెరొక టెస్టు మ్యాచ్ గెలవడంతో ఈ సిరీస్లో ప్రస్తుతానికి 2 జట్లు సమంగా నిలిచాయి. అయితే 3వ టెస్టు లార్డ్స్లో జరుగుతుంది. ఈ ప్రతిష్టాత్మక మ్యాచ్లో గెలిపే లక్ష్యంగా 2 జట్లు కూడా వ్యూహాలు అమలు చేస్తున్నాయి. అందుకు తగ్గ ప్రణాళికలు కూడా రచిస్తున్నాయి. అందులో భాగంగా 2వ టెస్టు ముగిసిన తర్వాత ఇప్పటికే కెప్టెన్ గిల్ మాట్లాడుతూ 3వ టెస్టు కోసం బుమ్రా జట్టులో చేరడం ఖాయమని తేల్చి చెప్పేశాడు. ఈ పరిస్థితుల్లో టీమిండియా తుది జట్టు 3వ టెస్టు కోసం ఎలా ఉండబోతోంది, తుది జట్టులో చోటు చేసుకోబోయే మార్పులు చేర్పులు ఏంటి అనే విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఓపెనర్స్గా యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్ యథావిధిగా కొనసాగుతారు. ఈ ఇద్దరు కూడా బాగానే బ్యాటింగ్ చేస్తూ టీమిండియాకు శుభారంభాలు అందిస్తున్నారు. కాబట్టి ఈ ఇద్దరు టీమిండియాలో కీలకంగా మారిపోయారు. కాబట్టి 3వ టెస్టులో కూడా ఇద్దరు భారత్ జట్టుకు మంచి ఆరంభం ఇస్తారనే నమ్మకం ఉంది. 2వ టెస్టులో 3వ స్థానంలో బరిలోకి దిగిన కరుణ్ నాయర్ 2 ఇన్నింగ్స్ల్లో కూడా 30 పరుగుల మార్కును దాటలేకపోయాడు. దేశవాళీ క్రికెట్లో టన్నుల కొద్దీ పరుగులు చేసిన కరుణ్ నాయర్ ఇంగ్లాండ్ గడ్డపై ఆ స్థాయి ప్రదర్శన చేయలేకపోతున్నాడు. దీంతో అతన్ని తప్పించాలి అనే డిమాండ్ పెరుగుతోంది. ఒకవేళ కరుణ్ నాయర్ను తప్పిస్తే ఆ స్థానంలో అభిమన్యు ఈశ్వరన్ లేదా సాయి సుదర్శనలో ఒకరికి అవకాశం దక్కుతుంది. కానీ టీమిండియా యాజమాన్యం మాత్రం కరుణ్ నాయర్కు మరో అవకాశం ఇచ్చేలా కనపడుతోంది. 4వ స్థానంలో గిల్ రానున్నాడు. సెంచరీల మీద సెంచరీలు చేస్తూ దూసుకుపోతున్న గిల్ ఈ టెస్టు సిరీస్లో ఇప్పటికే టాప్ క్లాస్ పర్ఫార్మర్గా మారిపోయాడు. అతన్ని చూసి ఇంగ్లాండ్ జట్టు వణికిపోయే పరిస్థితి ఏర్పడింది. మరి 3వ టెస్టులో ఇంగ్లాండ్ జట్టుకు గిల్ ఏ రేంజ్లో షాక్ ఇస్తాడో చూడాలి. 5వ స్థానంలో రిషబ్ పంత్ రానున్నాడు. పంత్ ఆ స్థానంలో మెరిపిస్తున్న మెరుపులు ఇంగ్లాండ్ జట్టుకు ప్రతిసారి గుబులు పుట్టిస్తున్నాయి. ఆ స్థానంలో పంత్ చేస్తున్న హిట్టింగ్ టీమిండియాకు ఎంతో ఉపయోగకరంగా మారింది. అభిమానులను కూడా పంత్ విన్యాసాలు బాగా అలరిస్తున్నాయి. 6వ స్థానంలో ఫాస్ట్ బౌలింగ్ ఆల్రౌండర్లుగా ఎంట్రీ ఇచ్చిన శార్దుల్ ఠాకూర్, నితీష్ కుమార్ రెడ్డి ఇద్దరూ ఫెయిల్ అయ్యారు. ఈ పరిస్థితుల్లో ఒక ప్రొఫెషనల్ స్పిన్నర్ లేదా ఫాస్ట్ బౌలర్ను జట్టులోకి తీసుకుంటే బాగుంటుంది అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కాబట్టి ఫాస్ట్ బౌలింగ్ ఆల్రౌండర్ను పక్కన పెట్టి పిచ్ పరిస్థితులను బట్టి కుల్దీప్ యాదవ్ లేదా హర్షదీప్ సింగ్లలో ఒకరికి అవకాశం దక్కే సూచనలు కనపడుతున్నాయి. స్పిన్ ఆల్రౌండర్స్గా వాషింగ్టన్ సుందర్, జడేజా జట్టులోనే కొనసాగుతారు. ఈ ఇద్దరు బాగా బ్యాటింగ్ చేయడం ఇండియాకు పెద్ద ప్లస్గా మారింది. ఇక ఫాస్ట్ బౌలింగ్ విషయానికి వస్తే సిరాజ్, ఆకాష్ దీప్ జట్టులోనే కొనసాగుతారు. ప్రసిద్ధ కృష్ణ స్థానంలో బుమ్రా జట్టులోకి రానున్నాడు. ప్రస్తుతానికైతే 3వ టెస్టు కోసం టీమిండియా ఈ 3 మార్పులు చేసే అవకాశం కనిపిస్తోంది. టీమిండియా తుది జట్టులో ఈ మార్పులు ఎలా ఉన్నాయి, ఇంకా ఏమన్నా మార్పులు చేస్తే బాగుంటుందా? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.